హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు నేను వెయిట్ లాస్ కోసం ఒక మంచి దోశ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ దోశలు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చు. డేలో ఒక పూట, ఏ పూట అయినా మీకు అనుకూలం ఉన్న పూటలో ఒక 2 దోశలు తినండి. 1 మంత్లో 2 kgs వరకు ఈజీగా తగ్గిపోతారు. ముందుగా దానికోసం ఏమేం కావాలో చూద్దామా. 1 కప్పు కొర్రలు తీసుకున్నాను, అలాగే 1 కప్పు జొన్నలు తీసుకున్నాను. కొర్రలతో జొన్నలతో ఈ దోశ వేసుకుంటున్నామండి. చూసారు కదా, 1 కప్పు కొర్రలు, 1 కప్పు జొన్నలు, అలాగే 1 కప్పు వరకు ఉద్దిగుండ్లు తీసుకున్నాను. 2 కప్పులకి 1 కప్పు మనం ఉద్దిగుండ్లు వేసుకుంటాం కదా, అందుకోసమని 1 కప్పు కొర్రలు, 1 కప్పు జొన్నలు 2 కప్పులు అవుతాయి. 1 కప్పు అయితే ఉద్దిగుండ్లు తీసుకోవాలి. ఈ మెజర్మెంట్తో మీరు వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. వీటిని 2-3 సార్లు బాగా కడిగేసిన తర్వాత ఒక 6 గంటల పాటు బాగా నాననివ్వాలి. 7 గంటలు నానినా పర్లేదు, ఎంత బాగా నానితే అంత బాగా దోశలు వస్తాయి. వీటిని 2-3 సార్లు బాగా కడుక్కొని ఒక 6 అవర్స్ 7 అవర్స్ వరకు నానబెట్టుకోండి. ఇలా నానిన దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడం కూడా చాలా నున్నగా పట్టుకోవాలండి. గరగ్గరగ్గా ఉంటే దోశ పొంగదు, అలాగే బాగా రాదు. ఇలా నున్నగా పేస్ట్ పట్టుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి నైట్ అంతా వదిలేసినామంటే పిండి మార్నింగ్ కల్లా బాగా పొంగిపోయి ఉంటుంది. చూసారు కదా, ఇలా పొంగిపోయి ఉంటుంది. మనము ఈ పిండిని ఎంత కావాలంటే అంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ వరకు పాడవదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇలా మనం పిండిలో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం సోడా పొడి వేసుకొని కలుపుకొని దోశలు వేసేసుకోవడమే. ఒక 2 తిన్నారంటే చాలండి. వెయిట్ లాస్ వాళ్ళు ఫుల్గా కడుపు నిండిపోతుంది. మధ్యాహ్నం వరకు కూడా ఆకలి అవ్వదు. బ్రేక్ఫాస్ట్కి చేశారంటే మధ్యలో ఇంకేమీ తినాల్సిన అవసరం కూడా ఉండదు. చూసారు కదా, ఇట్లా పెనం హీట్ అయిన తర్వాత ఒక 2 గరిటెల పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ కొంచెం కాలిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మీరు గీ కూడా వాడుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ మాత్రమే వాడుకోండి, ఎందుకంటే మనం డైట్ చేసే వాళ్ళకి కదా ఈ దోశ, వెయిట్ లాస్ కాబట్టి ఒక 1/2 స్పూన్ వేసుకోండి. లేదు జస్ట్ హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళు ఆయిల్ మీ ఇష్టం, 1 స్పూన్ నుంచి 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. దోశ ఇలా కాలిన తర్వాత కారం అప్లై చేసుకోవచ్చు. మీకు కారం కావాలంటే కారం వేసుకోండి. పుట్నాల పప్పు పౌడర్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా తినండి, మీ ఇష్టం వచ్చినట్టుగా. ఇలా ఒక దోశ కాలిన తర్వాత రెండో దోశ కూడా వేసేసుకుందాము. నేనైతే ఎగ్ దోశ వేసుకుంటున్నానండి. చూసారు కదా, చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వైట్ రైస్ దోశల కంటే ఇవి చాలా బెస్ట్. అలాగే షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా వీటిని హ్యాపీగా తినొచ్చు. షుగర్ కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది కొర్రలు యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళ డైట్లో. చూసారు కదా, ఇలా దోశ వేసేసుకొని దోశ మీద గుడ్డు వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని కాల్చేసుకోవడమే. ఇలా 1 సైడ్ కాలిన తర్వాత మనం టర్న్ చేసేసుకుందాము. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ఇప్పుడు మనం కారం అప్లై చేసుకుందాము. టేస్ట్ బాగుంటుంది. ఎగ్ దోశ కదా, ప్లెయిన్గా అయితే బాగుండదు. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే దోశలు రెడీ అయిపోతాయి. హెల్తీగా తినొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి వేడివేడిగా తిన్నారంటే చాలా చాలా బాగుంటాయి. నేను పల్లి చట్నీతో తిన్నాను. మీరు టమాటా పచ్చడితో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.